తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. అధ్యక్ష పీఠంపై కన్నేసిన పలువురు నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో కొత్త పాత నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీకి కొత్త నీరు, కొత్త శక్తి అవసరమని అధ్యక్ష పదవి రేసులో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అయితే అందరి అభిప్రాయం తీసుకున్నాకే కొత్త చీఫ్ను నియమించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ పోటీ పడుతున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలు మురళీధరరావు, రామచంద్రరావు సైతం లాబియింగ్ మొదలుపెట్టారు. ఏ పార్టీ అయినా సంపూర్ణ విజయం సాధించాలంటే నూతన నాయకత్వం, కొత్త కార్యకర్తలతోనే సాధ్యమన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పార్టీలో పాత కొత్త నాయకులలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదన్నారు. పార్టీ అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవటం కాదని ఈటెల అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు లేకుండా పార్టీ లేదని, కార్యకర్తలు ఇంటికి పునాది రాళ్లంటే వారని చెప్పారు. పార్టీకి పునాది రాళ్ళు ఎప్పుడు కనబడవు బయటికి. పునాది రాళ్ళు భూమిలోనే ఉండి ఎట్లా ఇంటిని మోస్తుందో ఇలా కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు కనపడకపోవచ్చు, వాళ్ళ గుర్తింపు లేకపోవచ్చు. వాళ్ళు లేకుండా పార్టీ లేదనేటువంటి సోయి నాయకులకు ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు, కొత్తగున్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే, ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి, కొత్త నీరు యాడ్ కావాల్సిందే. కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే. లేకపోతే సంపూర్ణ విజయం రాదు, మీకు తెలుసు. బీజేపీ అధిష్టానానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా, దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పార్టీలో కలవలం సృష్టిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంది? హరిత, తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య కొంత కోల్డ్ వార్ అయితే కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, నిన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పాత కొత్త నేతల మధ్య తేడా లేదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించడం జరిగింది. దానికి కౌంటర్గానే రాజాసింగ్ మాట్లాడినట్టు అర్థం చేసుకోవచ్చు. రాజాసింగ్ మాట్లాడుతూ దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా నియమించాలి. పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న దానిపై పార్టీలో చర్చ జరగాలని చెప్పి రాజాసింగ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇద్దరి వ్యాఖ్యలను చూసుకుంటే పాత కొత్త నేతల మధ్య కొంత కోల్డ్ వార్ అయితే కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నేపథ్యంలో అతని ప్లేస్లో ఎవరిని పెడతారో అన్నది కూడా కొంత ఆసక్తిగా మారింది. జేపీ నడ్డా ప్లేస్లో కొత్త జాతీయ అధ్యక్షుడిని పెట్టిన తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ నెల చివరన బీజేపీ సంబంధించిన ఫుల్ టైమర్స్ మీటింగ్ ఒకటి ఉంది. ఆ సమావేశం తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక 5-6 రాష్ట్రాలకు సంబంధించిన కొత్త అధ్యక్షుల నియామకం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర తెలంగాణకు సంబంధించి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారన్న దానిపై కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం, గతంలో చూసుకోవచ్చు ఈటెల రాజేందర్ను గజ్వేల్, హుజురాబాద్ నుంచి పోటీ చేయించి కొంచెం సీఎం రేస్లో ఉన్నట్టు కొంచెం సీఎం అభ్యర్థిగా కొంచెం బీజేపీ ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే
ఇప్పుడు ఈటెల రాజేందర్ను మళ్ళీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి సంకేతాలు కూడా వచ్చాయని చెప్పి ఈటెల వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు బీజేపీలో ఉన్న పాత నేతలంతా కూడా ఖచ్చితంగా తమకు పాత నేతలకే బీజేపీ పగ్గాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్న మనోహర్ రెడ్డికి సంబంధించి బండి సంజయ్తో పాటు ఇతర నేతలంతా కూడా మనోహర్ రెడ్డిని కూడా పాత నేతలంతా కూడా ప్రతిపాదిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో అందరూ అధ్యక్షులు మనం చూసుకోవచ్చు. కిషన్ రెడ్డి 4 సందర్భాల్లో అధ్యక్షులుగా చేసినప్పుడు ఆయన కార్యవర్గంలో పనిచేశారు. లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కార్యవర్గంలో పనిచేశారు. అదేవిధంగా దత్తాత్రేయ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఆయన కార్యవర్గంలో కూడా మనోహర్ రెడ్డి పనిచేశారు. ఈ నేపథ్యంలో మనోహర్ రెడ్డి పేరును కొంతమంది ప్రతిపాదిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరికొందరు కూడా రామచంద్రరావు, మురళీధర్ రావు లాంటి నేతలు కూడా ఈ రేసులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న కాసం వెంకటేశ్వరరావు, ప్రేమేందర్ రెడ్డి తదితర నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే రేసులో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త నేతలకు ఇస్తారా, పాత నేతలకు ఇస్తారా అన్నది కొంత సందిగ్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. హరిత. థ్యాంక్ యూ విక్రమ్.